గురుగారు, గోవులలో సురభి గోవు సర్వశ్రేష్టమైనదిగా చెప్తారు. ఏమిటి దీని ప్రత్యేకత? సురభి కామధేనువు సంతానం అని మనకు పురాణాలు అభివర్ణిస్తాయి. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఈ సురభి అనే ధేనువు ఉంటుంది. 8 మంది వసువులలో చివరివాడైనటువంటి ప్రభాసుడు తన భార్య కోరిక మేరకు, ఆవిడ కూడా ఎందుకు అడిగింది అంటే, తన తల్లిగారి స్నేహితురాలి పుట్టినరోజు వేడుకకు బహుమానంగా ఈ సురభిని తీసుకువెళ్ళి ఇద్దామా అంటే ప్రభాసుడు అంగీకరించాడు. చమత్కారంగా చెప్పుకోవాలి అంటే, ఇల్లాలి మాట విన్నాడు, కష్టపడ్డాడు అని చెప్పాలి. అలాగున ఇల్లాలి మాట విన్న వాళ్ళంతా కష్టపడతారా? కాదు సుమా. సుధాముడు అంటే కృష్ణుడు స్నేహితుడు కుచేలుడు ఇల్లాలి మాట విన్నాడు, బాగుపడ్డాడు. ఇల్లాలి మాట విననటువంటి హరిశ్చంద్రుడు దుఃఖం పాలయ్యాడు. మన కథలోకి వచ్చేస్తే, ప్రభాసుడు ఇల్లాలి మాట విని సోదరులందరినీ కూడా ఈ సురభిని అపహరించమని పురికొల్పాడు, ప్రోత్సహించాడు. 8 మంది కలిసి ఆ సురభిని అపహరించే ప్రయత్నం చేశారు. వశిష్ఠ మహర్షి శాపానికి గురి అయ్యారు, ఆగ్రహానికి గురి అయ్యారు. కామధేనువు ఎవరికీ కోరికలు వరాలు ఇచ్చినట్లుగా పురాణాలు అభివర్ణించవు. కానీ అది ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్త కోరికలు తీర్చేటటువంటి సురభి ఉంటుంది. గోవత్సం. ఇంటిలో మనం ఆధునిక జీవన సరళికి సంబంధించి గోమాతను పెంచుకోలేం, అవకాశాలు తక్కువ, అపార్ట్మెంట్ సంస్కృతి. అలాంటప్పుడు ఇంట్లో అతిథి గృహంలో ప్రధాన ద్వారానికి ఎదరగా కామధేనువు, సురభి, ఇలా గోవత్సం రెండింటితో కూడుకున్న చిత్రపటాన్ని వేలాడదీయాలి. ఇది మొదటిది. రెండవది, ఎక్కడైనా ఎవరైనా గోశాలలు నిర్వహిస్తూ ఉంటే అలాంటి చోట్లకు వెళ్ళి చేతనైనంత ఆర్థిక సహాయాలు చేయాలి. కాసింత గ్రాసం ఖరీదు చేసి నిర్వాహకులకు అందించే ప్రయత్నం చేయాలి. గోవును మనం దానంగా ఇచ్చినా, గోవును మనం సేవించే ప్రయత్నం చేసినా, గోవును ఏ విధంగా రక్షించినా అద్భుతమైన ప్రయోజనం చేకూరుతుంది. అందుకే మన జీవితంలో 6 సార్లు ఒక వ్యక్తి గోదానాలు నిర్వహించాలి అంటుంది శాస్త్రం. అన్నట్టు నవ్వడానికి కాకపోయినా ధర్మశాస్త్రం చెప్పే సత్యం ఏమిటి అంటే, మగవారు తొలిసారిగా క్షవరం చేసుకున్న, గడ్డం గీసుకున్న రోజున గోదానం చేయాలి. అది మొదటి గోదానం అవుతుంది. వెరసి 6 గోదానాలు వస్తాయి. సురభి అన్న విషయానికి వచ్చేస్తే మట్టుకు గోవత్సం. ఏకమిషే విష్ణుస్త్వాన్వే తుద్వే ఊర్జే త్రీణి వ్రతాయ చత్వారి మాజో భవాయ పంచ పశుభ్య షడ్ఋతుభ్య సప్త సప్తభ్యో. ఈ మంత్రాన్ని వివాహాది కథలలో చెబుతూ ఉంటారు, సప్తపది అనే సమయంలో. నిజానికి ఈ మంత్రం వియన్ మండలంలో సురభి, గోవత్సం, తన తల్లిని చూచే నిమిత్తమై వెళుతూ ఆనందంతో వేసే గంతులు ఇలా ఉంటాయి. 1 అడుగు, 2వ అడుగు, 3వ అడుగు, 6, 7 ఇలా పూర్తవుతాయి అనే వ్యాఖ్యానాన్ని మనకు సాయణుల వారు అందిస్తారు. సుపర్ణ సూక్తం అనేటటువంటి ఋగ్వేద సంబంధిత మంత్రభాగంలో ఈ మంత్రం చూడవచ్చు. ఏకమిషే విష్ణుస్వాన్వే అనేటటువంటి మంత్రం సుపర్ణ సూక్తం ఋగ్వేదం. సురభి సంబంధిత ప్రస్తావన అక్కడ ఉంటుంది. మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలలో ద్రవరూపమైన ఆహార పదార్థం సురభి అనుగ్రహం చేత మనకు లభించింది అని తాత్పర్య భావన ఈ మంత్ర భాగంలో ఉంది. కనుక మనలో ఆహారం తీసుకున్నప్పుడు సలైవా, లాలాజలం సిద్ధమవుతుంది. ఆ లాలాజలం కారణంగానే రోగ నిరోధక శక్తి మనలో పెరుగుతుంది. ఆయుర్వేద డాక్టర్లు కానీ, హోమియో డాక్టర్లు కానీ, నాలిక తడి ఎలా ఉంది, దాహం వేస్తుందా, ఇవి మొదటగా అడిగే ప్రశ్నలు. అర్థం ఏమిటి అంటే, సురభి అనుగ్రహం ఉందా, ఇదే చెప్పుకోవాలి. సమస్త రోగాలకు ఔషధం అని చెప్పాలి అంటే ఆవు పాలు, సురభి ఆశీర్వచనాలు. గోసేవ చేద్దాం, గో సంతతిని రక్షించుకునే ప్రయత్నం చేద్దాం.